ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నే నాకు ఎప్పటికీ దేవుడే. నా దేవుని నేను రక్షిస్తాను. నా కుటుంబానికి నేను అండగా నిలబడతాను. అంతేకాని నా ఫ్యామిలీ కొలాప్స్ అవ్వాలనుకోను. చాలా ఆపు. ఏంటి నువ్వు నా కొడుకుని కొట్టిందే కాకుండా వాడు వీడని ఏకవచనంతో మాట్లాడుతున్నావు? పిన్ని, సుందరి చెప్పిందంటే నిజం అయితేనే చెప్తుంది, లేదంటే చెప్పదు. ఆపరా, ఈవిడొక సత్యవంతురాలు, దాని నువ్వు ఒత్తాసు పలకటం. తన వల్ల ఈరోజు మన పరువు ప్రతిష్ట సంకనాకి పోయేవి. అలాంటి స్థితిలో ఈ ఇంటి పరువు నిలిపిన నా కొడుకు మంచోడు కాదా? అక్క, దయచేసి నా భర్త మీద నిందలు వేయొద్దు. అవి నిందలు కాదు, నిజాలు. గాయత్రి, నువ్వు మధ్యలో మాట్లాడుకో. వదినా, మీ సంతకం నేనెందుకు ఫోర్జరీ చేస్తాను? నాకేం అవసరం? మన చిట్ ఫండ్ కంపెనీకి, మన బిజినెస్లకి నేను హాని చేయాలనుకుంటే నేనెందుకు ఫైనాన్షియర్ని తీసుకొస్తాను? మన ప్రాబ్లంని ఎందుకు ఈజీగా సాల్వ్ చేస్తాను? ఎందుకంటే ఇదంతా నీ ప్లాన్ కాబట్టి. నన్ను ఇలా అందరిలో నిలబెట్టాలని చూసి ఇలా చేసావు కాబట్టి. నువ్వు ఆ ఫైనాన్షియర్తో మాట్లాడడం నేను చూశాను. వదినా, దయచేసి అలా మాట్లాడకండి. మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నన్ను నేరస్తుని చేయకండి. నేను ఈ ఇంటికి 3వ వారసుని. ఇది నా బిజినెస్, ఇది నా ఆస్తి. అలాంటిది నా వ్యాపారాన్ని నేను నా చేతులతో నాశనం చేసుకుంటానా? బామ్మ, నేను వారసున్నని మామూలుగా చెప్పాను, కానీ ఈ ఇంటికి, మా అన్నయ్యకి నేను సేవకుణ్ణి. నేను ఏ రోజు ఏమీ ఆశించలేదు, ఇక పైన కూడా ఏమీ ఆశించను. ఇంత నిర్లజ్జగా, ఇంత సిగ్గు లేకుండా ఎలా డ్రామాలు ఆడుతున్నావు? నువ్వు అసలు విశ్వాసం లేని కుక్కలాంటి వాడివి. ఈ ఆస్తి కోసం, ఎంటీ పోస్ట్ కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నావు. అందుకే ఇదంతా చేస్తున్నావు. నేను ఎన్నోసార్లు చూశాను. నువ్వు బాలాగారి అడ్డు తొలగించుకోవడానికి ఎన్ని ప్లాన్లు వేశావో నాకు తెలుసు. నేను రెడ్ హ్యాండెడ్గా ఎన్నిసార్లు పట్టుకున్నానో నీకు తెలుసు. ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడితే నువ్వేమి గొప్పోడివైపోవు. నీది నీచమైన బుద్ధి. నువ్విలాంటి మంచి మనుషుల మధ్య ఉండడానికి అర్హుడివి కావు. తప్పు నువ్వు చేసి నన్ను, నా క్యారెక్టర్ని దెబ్బతీయాలని చూస్తావా? నన్నే కొడతావా? నువ్వు కొట్టాల్సింది నన్ను కాదు, నీ భార్యని. నీకు బుర్ర పోయి అనంతం
ఆగండి. ఒరేయ్, ఆగండి. వదలరా. కన్నయ్య వెనక్కి వెళ్ళు. నువ్వు ఆడికి చెప్పు. వెళ్ళు బాలగారు. నేను మన కుటుంబం కోసం నిలబడితే నన్ను అవమానిస్తారా? వదినకి బిజినెస్ లో నేను రావడం ఇష్టం లేదు. అసలు నేను ఇంట్లో ఉండడమే ఆమెకు నచ్చట్లేదు. ఊరసి రా, వెళ్ళిపోదాం. అయ్యో 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 రామ లక్ష్మణ భరతుల్లాగా అన్యోన్యంగా ఉండే అన్నదమ్ముల మధ్య ఇదిగో పెద్ద చిచ్చు పెట్టింది మహాతల్లి. వాడు మా అన్నయ్య మా వదిన అంటూ ప్రేమగా ఉంటుంటే వాడిని ఎలా ముద్దాయి చేసి మాట్లాడాలి అనిపిస్తుంది. అసలు ఇక్కడ నాటకాలు ఆడుతుంది ఎవరు? నువ్వు, నీ చెల్లి. బాబాయ్, సుందరి చెప్పిందంటే అది నిజమే ఉంటుంది. నానా బాలా, నీ భార్య నిన్ను ఏమార్చే మా అందరితో ఆడుకుంటుందిరా. ఫనీ ఎండి అయి మన బిజినెస్ ని వృద్ధి చేయాలి అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో అన్నయ్య చెప్పాడని ఎండి పోస్ట్ దక్కించుకుంది నువ్వు కోట్లు కాజేయటానికే. మావయ్య గారు, మీరు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అమ్మా మహాతల్లి, అక్కర్లేదమ్మా. నీ నిజ స్వరూపం మాకు బాగా అర్థమైంది. నువ్వింకా మమ్మల్ని మా బిజినెస్ని ఎక్కడికి తీసుకెళ్లిపోతావో అని మాకు భయంగా ఉంది. ఒరే ఫణి, ఒరే ఫణి, ఏం ఏంట్రా చేస్తున్నావురా? ఇది? ఫణి, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు? పెద్దమ్మా, ఇంత అవమానం జరిగాక నేను ఇంట్లో ఉండలేను. అత్తయ్య, మీ లగేజ్ కూడా తెచ్చేసాను, పదండి వెళ్దాం. అవునులే, మేము ఇక్కడ ఉండటం ఈ త్రిపురకి గాయత్రికి ఇష్టం లేదు. మావయ్య గారు, ఈ రోజు మా అబ్బాయిని దొంగ అన్నారు, రేపు మమ్మల్ని కూడా అంటారు. అందుకే మేం వెళ్ళిపోతాం. బామ్మ, నా మీద చాలా ఆశలు పెట్టుకుని ఉంటావు. ఇలా వెళ్ళాల్సి వస్తున్నందుకు నన్ను క్షమించు.